రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గొల్లకుర్మ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో దొడ్డు కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాలను జిల్లా కేంద్రంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, దొడ్డి కొమరయ్య ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లకుర్మ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు, ప్రధాన కార్యదర్శి తాడెపు రవి, బాలయ్యల్లయ్య, చెవుల మల్లేశం, బండారి యాదగిరి, కోడే శ్రీనివాస్, గజ్జల రాజు, మనోహర్, శీలం స్వామి, మహేష్, కంతుల భాస్కర్, మల్లయ్య, పలు రాజకీయ పార్టీల నాయకులు, గొల్లకుర్మ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి వీర మరణం పొందినటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఈరోజు ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో, అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ వర్ధంతి సభను అధికారికంగా ప్రకటించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు కూడా ఇప్పుడు ఈ వర్ధంతి వేడుకలు ముగిసిన వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 78వ వర్ధంతిని దొడ్డి కొమరయ్య 19 ఏళ్ల వయసులోనే నిజాం రజాకార్లకు ఎదురంగా పోరాడి, దేశ్ముఖులకు ఎదురంగా పోరాడి తొలి బుల్లెట్ గుండెలో దిగుచుకున్న ఉద్యమ వీరుడు. మా కులానికి చెందినవాడు అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈయనతో పాటు అలనాటి పోరాటంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, కట్కూరు సుశీల, సాకలి ఐలమ్మ, బందగి లాంటి వాళ్ళు ఎంతోమంది నిజాం రజాకార్లకు పోరాడి నేల కొరిగితేనే లక్షలాది ఎకరాల బీడు భూములను ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అందించినటువంటి ఘనత ఆనాటి ఈ యువ నాయకుల పోరాటం వల్లే ఈరోజు మనం ఈ స్ఫూర్తికి నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులను స్మరించుకొని రానున్న రోజుల్లో వెనుక గద్దె కూడా కట్టినాం. దాని మీద విగ్రహం నిర్మాణం, విగ్రహావిష్కరణ కూడా చేస్తాం, కంపల్సరీ చేస్తాం. దానికి కూడా విగ్రహావిష్కరణ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. విగ్రహం కూడా పూర్తి అయిపోయింది. అతి త్వరలోనే విగ్రహ నిర్మాణం కూడా ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా మున్ముందు కూడా ఇట్లాంటి వీళ్ళ యుద్ధ పోరాట యోధుల వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని వాళ్ళని స్మరించుకుంటూ నేను ముగించాను. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ భగత్ సింగ్ వారి 78వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరికీ నమస్కరించి తెలియజేయడం ఏమనగా, ఈరోజు దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భంగా ఒకటి ఏం కోరుకుంటున్నామంటే, మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున పెద్ద విగ్రహం కావాలని, ఏర్పాటు చేయాలని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ కానీ వివిధ పార్టీలు అందరూ మాకు మద్దతు తెలిపి మా జిల్లా కేంద్రంలో అందరి మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా మాకు కూడా జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహావిష్కరణ జరగాలని, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద కూడా దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ప్రతిష్ఠించాలని మేము కోరుకుంటున్నాం.